గడిచిన వారం అంతా మనతో కూడా ఉండి మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయనని గట్టిగా మహిమపరుద్దామండి. సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. 9 నుంచి 12 వచనాల వరకు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడండి. యేసయ్యా ఏమి చూడాలో అవి చూపించండి, ఏవి గ్రహించాలో గ్రహింపును దయచేయండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకొనుటకు సహాయం చేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ వాక్య భాగంలో మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ప్రభువు ఎప్పుడు కూడా విడిపించేవాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. బంధించబడిన వారిని ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏ రకంగా కూడా దేనితోనైనా బంధించబడడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము ఏమాత్రం కూడా కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్స్ విల్ ఫర్ ఎ పర్సన్ టు బి బౌండ్. ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబము కానీ, ఒక జనాంగము కానీ బంధించబడి ఉండడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము ఎప్పటికీ కూడా కాదు. కానీ టైం ఆఫ్టర్ టైం దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క పిల్లలు రకరకాల కారణాలు బట్టి వారు బంధించబడిన వారుగా ఉంటున్నారు. దట్ ఆర్ వేరియస్ రీజన్స్. ఏ కారణం బట్టి బంధించబడినా కూడా దేవుడు ఎప్పుడు కూడా బంధకాల్లో విడిచి వెళ్ళేవాడు కాదు. హల్లెలూయా. పౌలు చాలాసార్లు జైలుకి వెళ్ళాడు. ఒకసారి ఆ జైలు అధికారి పౌలును విడిపించాలనుకున్నాడు, కానీ విడిపించకుండా బంధకాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. యోసేపు చెరలో ఉన్నాడు. పానదాయకుల అధిపతి నేను బయటికి వెళ్తానే నిన్ను బయటికి తీసుకొని వస్తానన్నాడు. కానీ యోసేపును అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక వర్షంలో ఉంటుంది ఒక వాక్యము, మనుషుల చేత మరువబడిన వారిని నీవు మర్చిపోయేవాడవు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి మొరను మరువడు. ఆయన వారి మొరను మరువడు. హీ విల్ నాట్ ఫర్గెట్ ద క్రై ఆఫ్ హిస్ పీపుల్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎరుగును,
ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. పానదాయకుల అధిపతి మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలేదు. సో గాడ్ విల్ నాట్ ఫర్గెట్. ఒక్కటే దేవునికి కావాల్సింది, బంధకాల్లో ఉండి మొరపెడితే ఆయన బంధకాల్లో నుంచి ఆయన విడిపిస్తాడు. అది ఏదైనా కావచ్చు. నిన్ను ఇరుకులో పెట్టే, నీవు ఇరుక్కొని పోయినట్లు అనిపించే పరిస్థితి, నీవు ఇరుకున పడినట్టు ఉన్నటువంటి పరిస్థితి, అది దేనివల్లైనా కావచ్చు. అది ఒక అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఒక కుటుంబ సమస్య కావచ్చు, సమాజంలో తలెత్తినటువంటి ఎనీ ప్రాబ్లం. ఇట్ కెన్ బి కేసులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యు ఫీల్ దట్ యు ఆర్ బౌండ్, యు ఫీల్ దట్ యు ఆర్ స్ట్రక్. చదువుకున్నటువంటి భాగంలో దేవుడు రక్తాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. రక్తమును ఉపయోగించడం మొదలు పెడితే రక్తము ముందు ఎటువంటి బంధకము కూడా నిలబడేదానికి వీలు లేదు, వీలుండదు. హల్లెలూయా, హల్లెలూయా. కోర్టులలో సెంటిమెంట్లు పనిచేయవు. కోర్టులో సెంటిమెంట్లు పనిచేయవు. నేను ఏడుస్తాను, నా ఏడుపుకు జడ్జి గారు విని నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని అనుకుంటే చాలా పొరపాటు. అందుకే సినిమాల్లో చూపిస్తున్నారు కదా, న్యాయ దేవతకు ఏం చేస్తారు, కళ్ళు ఎందుకు మూసేస్తారంటే చూసిన దాన్ని బట్టి కదిలించబడకుండా. కోర్టుకు ఎప్పుడైనా కూడా కావాల్సింది రుజువు, ఎవిడెన్స్. నువ్వు ఏడవకపో, నువ్వు గట్టిగా మాట్లాడు, చిన్నగా మాట్లాడు, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఎవిడెన్స్ నువ్వు ప్రజెంట్ చేస్తే ఇక ఏమీ వేరే జడ్జికి, న్యాయాధిపతికి ఇంకో వేరే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా ఎవిడెన్స్ని బట్టి ఆయన తీర్పు ఇవ్వాల్సిందే. నేను ఈ లోకపు కోర్టుల గురించి మాట్లాడడం లేదు, కానీ నేను పరలోకపు కోర్టు గురించి నేను మాట్లాడుతున్నాను. మన గురించి నిర్ణయాలన్నీ కూడా పరలోకంలోనే తీసుకొనబడవు. మన గురించినటువంటి నిర్ణయాలు పరలోకంలో తీసుకొనబడతాయి. పరలోకంలో నిర్ణయాలు తీసుకొనబడిన తర్వాతనే ఇక్కడ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో తీసుకొనబడినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. ఓ చోట వ్రాయబడింది, వారు తమ విషయమైన దేవుని యొక్క చిత్తమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని యొక్క చిత్తమును వారు నిరాకరించిరి. దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ దట్ a human being can reject what heaven has decided. పరలోకము అనౌన్స్ చేసింది, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతామని. హల్లెలూయా. పరలోకం అనౌన్స్ చేసేసింది. సో లెట్ us come to the point. పరలోకపు కోర్టులో నీకు వ్యతిరేకంగా ఏ సమస్య కానీ, ఏ బంధకాలు కానీ, ఏ దురాత్మ కానీ, ఏ మనిషి కానీ, ఎవరైనా కానీ నీకు విరోధంగా ఎవరు నిలిచినా కూడా నీవు రక్తమును నీవు రుజువుగా చూపించవచ్చు. హల్లెలూయా. రక్తమును రుజువుగా చూపించవచ్చు. రక్తమును రుజువుగా చూపిస్తే పరలోకము నీ పైన అనౌన్స్ చేసేది ఏమిటంటే నీవు నిర్దోషివి. హల్లెలూయా. నీవు నిర్దోషివని పరలోకము ఆల్రెడీ అనౌన్స్ చేసింది. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఏది కూడా నిలబడలేదు. ఎప్పుడైతే నీవు రక్తాన్ని నీవు ఉపయోగిస్తావు. అపవాదికి పరలోక చట్టం తెలుసు.
చట్టం తెలుసు కాబట్టి వాడు చట్ట ప్రకారం దేవుని దగ్గర మాట్లాడాలంటే చట్ట ప్రకారమే మాట్లాడాలి. మనలంటే వాడు మోసం చేసేదానికి అవకాశం ఉంటుంది, కానీ దేవుని ఎలా మోసం చేస్తాడు? దేవుని దగ్గర వాడు చట్ట ప్రకారం మాట్లాడాలని చూస్తాడు. కానీ అక్కడ మన పక్షముగా మాట్లాడే రక్తం ఉంది. మనకు విరోధంగా మాట్లాడే రక్తం కాదు, మన పక్షముగా మాట్లాడే రక్తం. హల్లెలూయా. రక్తం అన్నటువంటిది చాలా 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 పవర్ఫుల్. ఎప్పుడైనా ఇటువంటి చరానుభవం గుండా వెళ్తున్నప్పుడు, సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, నీ శక్తికి మించినటువంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, దేవుడు నీకు ఇస్తున్నటువంటి భరోసా ఏమిటంటే, ఆయన చేసిన నిబంధన రక్తాన్ని బట్టి నీరు లేని గోతుల నుండి ఆయన నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. సో కావున ఏమంటున్నంటే, కావున మరలా మీ కోటను ప్రవేశించండి. బంధకాలు ఉన్నారా? మరలా మీ కోటను ప్రవేశించండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. ఏంటి నిరీక్షణ? నీకు రాజు ఉన్నాడు. యు ఆర్ నాట్ అలోన్. నీకు సహాయం చేసే రాజు ఉన్నాడు, నిన్ను విడిపించే రాజు ఉన్నాడు, నిన్ను ఆదుకునే రాజు ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే రాజు ఉన్నాడు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను, మరణం నుండి నీ ప్రాణమును తప్పించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. శుక్రవారం వచ్చినా, శనివారం వచ్చినా, ఆదివారాన్ని రప్పించే దేవుడు ఉన్నాడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నను సంతోషమును కలిగించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ఆల్వేస్ దేర్ టు డెలివర్ హిస్ పీపుల్ ఫ్రమ్ బాండేజెస్. తన ప్రజలను ఎప్పుడు కూడా విడిపించే పనిలో ఉన్నాడే. 400 సంవత్సరాలు ఐగుప్తుల చెరలో ఉన్నటువంటి వారు మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించి వారి కొరకు ప్రవక్తను పంపి, ఆ ప్రవక్త ద్వారా వారిని భయంకరమైనటువంటి ఫరో చేతిలోంచి విడిపించాడు. హల్లెలూయా. వెళ్తుంటే ఇంకా ఫరో సైన్యం వెళ్ళనీయకుండా చేస్తే, ఫరో సైన్యం ఇక ఎప్పటికీ కనపడకుండా వినపడకుండా చేశాడు. హల్లెలూయా. సో మనిషి యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా వేలు పెట్టాలనుకుంటాడు, చొరవ చూపించాలని అనుకుంటున్నాడు. అండ్ హీ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అస్. వీ ఆర్ హిస్ చిల్డ్రన్. మనము భిక్షగాళ్ళం కాదు, మనము కుమారులము, కుమార్తెలం. మనం హల్లెలూయా. భిక్షగాళ్ళలాగా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కుమారులలాగా, కుమార్తెల్లాగా ధైర్యముగా మనము వెళ్ళవచ్చు. ధైర్యంగా వెళ్ళి మన హక్కు, స్వేచ్ఛ అన్నటువంటిది మన హక్కు, విడుదల అన్నటువంటిది మన హక్కు, స్వస్థత అన్నటువంటిది మన హక్కు, ప్రమాదం నుంచి తప్పించబడ్డం అన్నటువంటిది మన హక్కు. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ఒక ప్యాటర్న్ చూపిస్తూ వచ్చాడు. హౌ గాడ్ డెలివర్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను ఎలా విడిపిస్తాడు అన్న కొన్ని నమూనాలను ప్రభు చూపిస్తూ వచ్చాడు. లాస్ట్ వీక్ మనం చూసాం, పౌలు శీలలను అనవసరంగా వారిని చెరసాలో ఉంచారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16, 22 నుంచి చదవమ్మా. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా 19 నుంచి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులయుండి
రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచూనుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలమ్మా, ఈ భాగాన్ని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా వ్రాయించాడు. సో ఇక్కడ ఒక కారణం బట్టి మనం చూసాం, ఒక దయ్యాన్ని ఎల్లగొట్టడం ద్వారా పౌలు శీలలు ఎటువంటి శ్రమను వీరు అనుభవించారు. దేవుని యొక్క చిత్తము చేయడం ద్వారా పౌలు శీలలు ఎందుకు ఒక భయంకరమైన శ్రమను అనుభవించారు. సమాజంలో వీధిలో ఈడ్చుకొని పోయారు. నేరస్తుల్లాగా ఈడ్చుకొని పోయి చాలా దెబ్బలు కొట్టించి వస్త్రాలు లాగివేసి చెరసాలలో లోపలి చెరసల్లో భద్రముగా, ఎందుకంటే బయటికి వచ్చేదానికి ఇక వీలు లేదు అన్నటువంటి పరిస్థితి. లోపలి చెరసాల ఇటువంటి చెరలోనికి వెళ్ళినప్పుడు, చెరలోనికి వెళ్ళడం దేవుని చిత్తమా? నో, దేవుని చిత్తం కాదు. ప్రభు అన్నాడు, అభ్యంతరం రాక మానవు. అభ్యంతరం రాక మానవు. మనిషికి ఫ్రీ విల్ ఉంది కాబట్టి అభ్యంతరం రాక మానవు. అయితే ఎవని వలన అభ్యంతరం వచ్చుతున్నాయో వానికి శ్రమ అన్నాడు కదా. మొరపెడితే వాడికి శ్రమ అన్నమాట. సో ఇక్కడ బయటికి రాలేనటువంటి పరిస్థితి, పక్కడ్బందీగా క్లోజ్ చేసి పెట్టేశారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. మధ్యరాత్రి, మిడ్ నైట్ అంటాం. మిడ్ నైట్ చీకటి ఎక్కువ ఉన్నటువంటి టైం. ఇది ఒక హోప్లెస్ కండిషన్కు సూచన. నిరీక్షణ లేనటువంటి స్థితికి ఇది ఒక సూచన. ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు వచ్చి విడిపిస్తారు? There was no one to deliver them. There was no one to deliver them. పౌలు శీలను విడిపించేదానికి అక్కడ ఎవ్వరూ లేరు. నూట 7వ కీర్తన, Psalm 107. పన్నెండు 13. ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 16. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన అని ఉంది, కానీ మీరు చూడండి, మన పాయింట్ ఏంటంటే, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. దేర్ వాస్ నో వన్ టు హెల్ప్ దెమ్. దేర్ వాస్ నో వన్ టు హెల్ప్ దెమ్. ఇది పౌలు శీలలకు మాత్రమే కాదు, ఇశ్రాయేలులో కూడా జరిగింది. ఇజ్రాయెలైట్స్, గాడ్స్ ఓన్ పీపుల్,
దే వర్ బౌండ్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. కొన్ని రకాల పరిస్థితుల్లో వారు ఇరుక్కున్నారు, కొన్ని రకాల బంధకాల్లో వారు ఇరుక్కున్నారు. వారికి సహాయం చేయుటకు సహాయుడు లేకపోయెను. దావీదు అంటాడు, నా కుడి తట్టును చూడుము, నన్ను ఎరిగిన వారు ఎవరు లేరు, నా ఎడమ తట్టు చూడుము, నాకు సాయం చేయవారు ఎవరు లేరు. సో వెన్ దేర్ వాస్ నన్ టు హెల్ప్ దెమ్, వారు ఏం చేశారు? కష్టకాలమందు 13 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. వారు మొరపెట్టకుండా ఉంటే వారు ఆపదలోనికి వెళ్ళిపోయేవారు. ఆయన విడిపించకుండా ఉంటే వారు ఆపదలోనికి వెళ్ళిపోయిండేవారు. కానీ ఆ కష్టకాలంలో, ఆపదలో ఇరుక్కున్నప్పుడు, ఆపద పొంచి ఉన్నప్పుడు వారు ఏం చేశారు? మొరపెట్టారు. హల్లెలూయా. వారు మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించి వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కొన్నిసార్లు నాకే ఎందుకు ఇబ్బంది, అందరూ బాగున్నారే, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకున్నట్లుగా ఎవరికి లేవే, ఇటువంటి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉండొచ్చు. కానీ వాక్యం చెబుతుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. అయితే అనేకములు అనే దానికంటే కూడా మనం దేనిపైన ఫోకస్ చేయాలంటే వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. కీర్తనకాడు అంటాడు 34 కీర్తనలో, నేను మొరపెట్టగా యెహోవా ఆలకించను, ఉత్తరమిచ్చను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించను. హల్లెలూయా. దే క్రైడ్ unto God and God delivered them from their distress. వారి కట్లను తెంపివేసి, కట్లంటే మామూలుగా ఏదో సంఖ్యలు, పోలీసు సంఖ్యలు వేస్తారు చూడండి, అవి కాదు. ఇవి అదృశ్యమైనటువంటి కట్లు, కనిపించినటువంటి కట్లు. ఇవి ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక జనాంగాన్ని కానీ బంధించేటటువంటి కట్లు ఇవి. వారి కట్లను తెంపి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి 15వ వచనమ్మా. బుద్ధిహీనులు 15 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఆయన. ఏంటి ఆశ్చర్య కార్యములు? హీ డెలివర్స్. విడిపిస్తాడు ఆయన. హీ డెలివర్స్ యూ. సో ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఈ తలుపులు ఏంటి? మామూలు తలుపులు కాదు ఇవి. ఇవి అదృశ్యమైనటువంటి తలుపు. ఇత్తడి తలుపులను ఆయన పగులగొట్టి ఉన్నాడు. ఎవరు పగలగొట్టారు? కొన్ని తలుపులను నువ్వు పగలగొట్టుకోలేవు. యూ కెనాట్ డెస్ట్రాయ్ సర్టెన్ డోర్స్. యూ కెనాట్ ఓపెన్ సర్టెన్ డోర్స్. కొన్ని ద్వారాలు నీవు తెరవలేవు, కొన్ని ద్వారాలు నీవు మూయలేవు, కొన్ని సంఖ్యలను నీవు విరవలేవు. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. 19వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్క్రిప్చర్, Psalm 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని
బాగు చేశాను. ఆల్ యూ నీడ్ వెన్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు, నీవు ఆపదలలో ఉన్నప్పుడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, మరణాంధకారంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, బందీగా నీవు ఉన్నప్పుడు, నీకు కావాల్సిందంతా ఏంటంటే ఆయన నోట నుండి వచ్చే ఒక మాట, హల్లెలూయా, లేక ఆయన వాక్యములో వ్రాయబడినటువంటి మాట. ఎందుకంటే రక్తముతో ఈ వాగ్దానాలన్నీ కొని మనకి ఇచ్చేసాడు. ఇది మన స్వాస్థ్యం. నీ పరిస్థితికి సంబంధించినటువంటి వాక్యం నువ్వు పట్టుకోవచ్చు, లేదా దేవుడు మాట్లాడే మాట, అది ఇంకా శ్రేష్టమైంది. సో హీ సెంట్ హిజ్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్ అండ్ డెలివర్డ్ దెమ్. ఎలా విడిపించాడు? తలుపులు ఎలా పగలగొట్టాడు? కట్లు ఎలా తెంపాడు? రోగాన్ని ఎలా స్వస్థపరిచాడు? ఎవరూ సహాయము చేయలేని స్థితిలో, ఎవరి సహాయమును పొందలేని స్థితిలోనే ఉన్నప్పుడు, సహాయుడు ఎవరూ లేరు అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. హల్లెలూయా. దేవుడు మనకు తోడు అని అర్థం. కీర్తనగాడు అంటాడు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. హల్లెలూయా. నువ్వు కూర్చోవడం తెలుసు ఆయనకి, నువ్వు లెగడం తెలుసు, తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసు. అండ్ హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ యూ. నీ శ్రమల గురించి తెలియదా? నీ బంధకాల గురించి తెలియదా? హీ నోస్. హీ వాంట్స్ టు హెల్ప్ యూ. హీ క్యాన్ హెల్ప్ యూ. హీ విల్ హెల్ప్ యూ. ఆయన సహాయం చేయగలడు. సహాయం చేయుటకు ఆయన ఇష్టముగా ఉన్నాడు. సో ఆయన ఎలా సహాయం చేస్తాడంటే వాక్యం ద్వారా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. 22, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఇదన్నమాట ఎండ్ పాయింట్. ప్రతి చెర సాక్ష్యంతో ముగియునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చెర సాక్ష్యముతో ముగియునుగాక. జకర్యా 9:12 వ్రాయబడింది కదా, రెండంతలుగా నేను మేలు చేస్తాను, రెండంతలుగా నేను మేలు చేస్తాను. ప్రతి చెర, ప్రతి బంధకం సాక్ష్యముతో ముగియునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. అందుకే స్టార్టింగ్ ఏముంటుంది చూడండి, 170 కీర్తనలో స్టార్టింగ్ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా. మనం ఏదో ఊరికి మనం పలకడం లేదు. బైబిల్ చెబుతోంది, పలకండి. హల్లెలూయా. మాట్లాడండి. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు మనకు? మాట్లాడండి. సో వెన్ యు ఆర్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మీరు మాట్లాడుతున్నారో, మీరు ఏం చేస్తున్నారు? వాక్యానుసారం మీరు జీవిస్తున్నారు, వాక్యానికి విధేయతను చూపిస్తున్నారు, పరలోకముతో మీరు ఏకీభవిస్తున్నారు. హల్లెలూయా. సాతానుతో విభేదిస్తున్నారు, పరిస్థితులతో విభేదిస్తున్నారు, చెరతో విభేదిస్తున్నారు. హల్లెలూయా. మే యువర్ ప్రాబ్లమ్స్ హియర్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నటువంటి బంధకాలు, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు,
నీ మనసులో ఉన్నటువంటి అవిశ్వాసం, నీ మనసులో ఉన్నటువంటి గందరగోళం, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నీ నోట నుంచి వచ్చే మాట విన్నును గాక. ఏ మాట రావాలి? చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. అంటే దిస్ ఈజ్ ద మెయిన్ వే టు ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ సిట్యువేషన్స్. నీ ఉన్న పరిస్థితిలోనికి దేవునిని ఆహ్వానించే ఓ ముఖ్యమైనటువంటి మార్గము, పద్ధతి, ప్రోటోకాల్ అన్నమాట. సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, అలాగైతేనే మనం వెళ్తాం అనమాట. ఇన్ ద సేమ్ వే ఎవరైనా ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక ప్రాంతానికి రావాలంటే వాళ్ళకి ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అధ్యాయం అంతా చూస్తే తన ప్రజలు బంధకాల్లో ఉన్నప్పుడు, తన ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇత్తడి తలుపులు వేయబడినప్పుడు, ఇనుప గడియలతో వేసినప్పుడు, లాక్ చేసేసినప్పుడు, భద్రముగా, నేను అనుకుంటాను పౌలు శీలలకు ఈ భాగం బాగా తెలుసు అనుకుంటాను వారికి. గాడ్ ఈజ్ అ డెలివరర్. దేవుడు ఆయన విడిపించే దేవుడు ఆయన. ఇరవై 28వ వచనం చదవమ్మా. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరు కూడా అపరాధులుగా తీర్చబడరంట. సో వెన్ ఎవర్ యు కమ్ టు గాడ్, దేవుని యొక్క సన్నిధికి వచ్చేసి, ప్రభువా నేను శ్రమలో ఉన్నాను, నాకు విడుదల కావాలన్నప్పుడు దేవుడు వేలు పెట్టి, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పొరపాటు చేసావు, ఆ పొరపాటు చేసావని నిన్ను తృణీకరించే దేవుడు కాదు ఆయన. అందుకే ఏమని స్తుతించాలంటే ఆయన యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప మారదు. అది ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్ అండ్ హీస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. మర్సీ, నేను ఎప్పుడు ఏ సర్వీస్ స్టార్ట్ చేసినా కూడా మర్సీ కోసం అడుగుతూ ఉంటాను. నేను ఆయన కనికరం కొరకు అడుగుతూ ఉంటాను. కనికరము, దేవుని కనికరము పనిచేసిందంటే ఇంక ఏది కూడా అడ్డుకోలేదు. దేవుని కనికరాన్ని అడ్డుకోగలిగింది ఈ విశ్వంలో ఏది కూడా లేదు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఐ రిపీట్, దేవుని కనికరాన్ని ఆపగలిగేది ఈ విశ్వంలో ఏది లేదు. ఈవెన్ యువర్ ఓన్ సిన్స్ కెనాట్ స్టాప్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరాన్ని నీ పొరపాట్లు కూడా ఆపలేవు. హల్లెలూయా. దేవుని కనికరం, దేవుని యొక్క కనికరం. సో ఆ కనికరము నిరంతరం ఉండునంట. తెలుగులో కృప అని ఉంది, ఇంగ్లీష్లో కనికరం అని ఉంటుంది. సో కాబట్టి ఏమంటున్నాడు? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, థ్యాంక్ యూ జీసస్ అనేది మంత్రం కాదు, వాక్యానుసారం అది. హల్లెలూయా. ఇట్స్ అ వెపన్. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేది ఒక ఆయుధము. హల్లెలూయా. అపవాది చెర కానీ, వాడి బంధకాలు కానీ, వాడి యొక్క కట్లు కానీ, ఏవైనా కానీ థ్యాంక్ యూ జీసస్ ముందు నిలబడలేవు.
ఎందుకు అంటే 107వ కీర్తన 1వ వచనం 2వ వచనం ఉంటుందంటే, థ్యాంక్ యూ జీసస్ అని వారు పలుకుదురుగాక. ఎవరంట? ఆయన చేత విమోచించబడిన వారు పలుకుదురుగాక. హల్లెలూయా. మనమందరం కూడా రక్తం చేత విమోచించబడ్డాం. పాడాం మనం. రక్తం చేత విమోచించబడిన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, రక్తం చేత విమోచించబడినటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు థ్యాంక్ యూ జీసస్ అని పలుకుదురుగాక అంటున్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్ అని పలుకుదురు గాక. ఎందుకు థ్యాంక్ యూ జీసస్ అంటే, దేవా నువ్వు మంచివాడవు కాబట్టి, హల్లెలూయా, నీవు దయాళుడవు కాబట్టి నీకు కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాము. నీ కనికరము నిరంతరం ఉండును కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సో వెన్ యూ స్పీక్ దిస్ వర్డ్, ఈ మాటను నువ్వు మాట్లాడినప్పుడు, ఈ మాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు నువ్వు చెల్లించినప్పుడు, ఈ మాటను బట్టి దేవుని నీవు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, నీవు మాట్లాడినప్పుడు, నీవు పాడినప్పుడు దేవుడు కట్లను తెంపేస్తాడు, చీకట్లోంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు, మరణాంధకారం నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు, మరణ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తీసుకొని వస్తాడు. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టేస్తాడు, ఇనుప గడియలను విడగొట్టేస్తాడు, ఎవరూ చేయలేని కార్యాలను చేస్తాడు ఆయన. హల్లెలూయా. పేతురును బంధించేశారు. రాత్రి దాటితే పేతురు లేడు. ఇంకా పీటర్ వాస్ నో మోర్ ఆఫ్టర్ దట్ నైట్. ఆ రాత్రి గడిస్తే లేదు. సంఘం ఏం చేసింది? సంఘము వదిలేలా. ఎలా యాకోబుని చంపేశారు, ఇంకా పేతురును కూడా చంపేస్తారేమో అని వదిలేలా. కానీ సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో మొరపెట్టింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలా బంధించారండి? పకడ్బందీగా, ఏ మాత్రం బయటికి వెళ్ళేదానికి వీలు లేకుండా. గాడ్ ఈజ్ ఎ డెలివరర్. కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అసలు అరెస్ట్ కాకుండానే చేసినచ్చు దేవుడు. బట్ ఈ భాగాలు దేవుడు మన కొరకు వ్రాయించాడు. మనం వాక్యం చదివి నిరీక్షణ పొందుకొని, విశ్వాసం పొందుకొని, దేవుడు నియమించినటువంటి ప్యాటర్న్స్లో మనం పోలాగన. సో కాబట్టి పౌలు శీలలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారిని బొండలు వేసి బిగించారు, భద్రంగా వారిని పెట్టారు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు, మన పని అయిపోయింది, దిస్ మిడ్ నైట్ ఈజ్ అన్ ఎండ్ టు అవర్ లైఫ్. మన జీవితాలకి ఇదే ముగింపు, మన ఆశ విఫలమైపోయింది, క్లోజ్ అని వారు అనుకోలేదు. కానీ మధ్యరాత్రి వేళ వారికి తెలుసు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. దెన్ దే స్టార్టెడ్ ప్రేయింగ్. వారు మొరపెట్టడం మొదలుపెట్టారు. వారు ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు. అత్యంత అసౌకర్యమైనటువంటి పరిస్థితి అది. అత్యంత అసౌకర్యమైనటువంటి పరిస్థితిలో వారు ఏం చేస్తున్నారంటే, దే వర్ ప్రేయింగ్ అండ్ దే వర్ సింగింగ్ ఇన్ దట్ మిడ్ నైట్ అవర్. లాస్ట్ నైట్ ప్రేయర్ అని చెప్పాను, లాస్ట్ సండే ప్రేయర్ గురించి చెప్పాను. ప్రార్థన చేశారు, వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేశారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేశారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వింటున్నారు, చెరసాల వింటూ ఉంది, వారి సంఖ్యలు వింటున్నాయి, చెరసాల పునాదులు వింటున్నాయి. హల్లెలూయా. క్రొత్త నిబంధన ప్రకారం
క్రొత్త నిబంధన ప్రకారం, క్రొత్త నిబంధన ప్యాటర్న్, చేతులు పైకెత్తి నోరు తెరవడం. హల్లెలూయా చెప్పండి. చేతులు పైకెత్తి నోరు తెరవడము, ఇది క్రొత్త నిబంధన పద్ధతి. దిస్ ఈజ్ అ న్యూ టెస్టమెంట్ స్టైల్ ఆఫ్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్. చేతులు పైకెత్తి నోరు తెరవడం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఎలా అండి ప్రార్థన? ఎలా చేయాలంట? చేతులెత్తి అలవాటు చేసుకోవాలి. మనకు ఇంకొకటి ఎప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చేతులు ఎత్తండి అని చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. చేతులు ప్రేయర్ అంటూనే లేయాలి, చేతులు పైకి లేయాలి. నొప్పేసిందా దించండి, మళ్ళా లేపండి. హల్లెలూయా. రోమ 12:1-2 రెండో వచనం మనం చదివినప్పుడు, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు మీరు సమర్పించాలి, మనం సమర్పించాలి. సో కాబట్టి మనం చేతులు ఎత్తినప్పుడు మనం ఏం చెప్తున్నాం? దేవా, నా శరీరాన్ని నీకు సజీవ యాగముగా సమర్పిస్తున్నాను. ఎప్పుడైతే మీరు నోరు తెరుస్తారో మీ చిత్తాన్ని దేవునికి సమర్పిస్తున్నారు. హల్లెలూయా. శరీరాన్ని సజీవ యాగంగా సమర్పిస్తున్నారు. ఎప్పుడైతే నోరు తెరుస్తారో, నాలుక అన్నటువంటిది మనిషి శరీరంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి అవయవం. ఆ నాలుక అనే దానిలోనే చిత్తం ఉంది. ఎప్పుడైతే నీ నోటిని ప్రార్థనకు లేకపోతే స్తుతికి నీవు ఒప్పుకొని నీవు నోరు తెరుస్తావు, యు ఆర్ సరెండరింగ్ యువర్ బాడీ, యు ఆర్ సరెండరింగ్ యువర్ విల్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవునితో నీవు అలైన్ అవుతున్నావు, దేవుని యొక్క చిత్తంతో నీవు అలైన్ అవుతున్నావు, దేవుని యొక్క వాక్య పద్ధతి ప్రకారం నువ్వు వెళ్తున్నావు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యంలో మనకు వ్రాయబడింది. చివరిగా హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. పాల్ అండ్ సైలస్, పౌలు శీలలు వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వారు కీర్తనలు పాడుచున్నారు. ఏం చేస్తున్నారు వారు అంటే ఈ 15వ వచనాన్ని నెరవేరుస్తున్నారు. ఏంటి 15వ వచనము? కాబట్టి ఆయన ద్వారా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మనము దేవునికి ఎల్లప్పుడూ, అందరు చెప్పండి, ఎల్లప్పుడూ. ఇప్పుడు ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదండి. ఏం చేయాలి?
స్తుతియాగం చేయాలి. ఎల్లప్పుడూ మనకు దేవుడు అప్పగించినటువంటి పని ఒకటి ఉంది. ఎప్పుడైనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతించబడునుగాక అంటాడు. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా అంటే ఏంటి స్తుతియాగము? వాట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. జిహ్వఫలము అర్పించుదము. జిహ్వఫలం, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది, గివింగ్ థ్యాంక్స్ టు హిస్ నేమ్. అంటే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడమే స్తుతి యాగం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడమే స్తుతి యాగము. సో థ్యాంక్ యూ జీసస్ అని ఎప్పుడు చెప్పచ్చు మనము? ఎల్లప్పుడూ. సో చెరలో ఉన్నారు, బొండగలు వేసి బిగించేశారు, లోపలి చెరసాలో పెట్టారు. ఇంకా మిమ్మల్ని ఎవ్వడూ కూడా బయటికి తీసుకొని రాలేడు. మీకు సహాయం ఎవరొచ్చి చేస్తారో చూస్తాం. మీ పని అయిపోయింది. యువర్ క్లోజ్, యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్, యువర్ లైఫ్ ఈజ్ క్లోజ్డ్. ఇక మీకు ఏ నిరీక్షణ లేదు అన్నటువంటి పరిస్థితుల్లో పౌలు శీలలకు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ తెలుసు, దేవుని వాక్యం తెలుసు. ఏంటి, ఎల్లప్పుడూ చేయవలసింది ఒకటి ఉంది అని ఇద్దరు మాట్లాడుకొని, సరే ఏం చేద్దాం ఈ టైంలో, ఇలా అయిపోయింది, మనం ఇలా అనుకోలేదు, మనకేదో హారం వేస్తారనుకుంటే, దయ్యాన్ని ఎల్లగొడితే హారం వేస్తారనుకుంటే మనకు బొండగలు బిగించేసి జైల్లో పడేశారు. కిరీటం రాకపోగా అవమానం వచ్చింది. సరే మరి ఈ అవమానం మధ్య, ఈ గాయాల మధ్య, ఈ ఇబ్బందుల మధ్య ఏం చేద్దాం అంటే, ఎల్లప్పుడూ చేయాల్సింది ఒకటి ఉంది, స్తుతియాగం చేద్దాం. దే స్టార్టెడ్ సింగింగ్ ప్రైజెస్ టు గాడ్. అటువంటి పరిస్థితిలో వారి ప్రార్థన దేవుని తాకింది. అటువంటి పరిస్థితిలో వారి ఆరాధన దేవునిని తాకింది. ఆయన ఉండబట్టలేకపోయాడు. స్తుతుల మధ్యలో నివాసం చేస్తాడు కదా, ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చాడు. ఆయన కనపడలేదు కానీ ఆయన శక్తి కనిపించింది. హల్లెలూయా. చెరసాల పునాదులు గజగజ వణికిపోయాయి. పునాదులు వణికిపోయి తలుపులు అన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడిపోయాను. ఇద్దరు ప్రార్థన చేసి స్తుతిస్తే ఆ చెరసాలలో ఉన్న వారి అందరి బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమో నీ ప్రార్థన, నీ స్తుతి ద్వారా ఎందరి బంధకాలు ఊడిపోతాయో. ఖైదీలు చేయలేదు. ఖైదీలు ఏమైనా చేశారా? వాళ్ళు స్తుతియాగం సమర్పించారా? ఏం చేశారా? ఏం చేయలేదు. వాళ్ళకి ఏం హోప్ లేదు, మేము బయటకు వస్తాం హోప్ లేదు, ఇటువంటి ఏం లేవు. కానీ ఆ ఎఫెక్ట్ ఎవరికి పడింది? వారికి కూడా. వెన్ వీ ప్రైజ్ గాడ్, దాని ప్రభావం మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారందరి మీద కూడా పడుతుంది. హల్లెలూయా. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పలకడం, ప్రార్థన చేయడం, థ్యాంక్ యూ జీసస్ చెప్పడం, ఈ మూడు ఇవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. వీటిని కన్సిస్టెంట్గా స్థిరంగా వాడకుండా ఉండేదానికి అపవాది రకరకాలుగా వాడు అడ్డుకుంటాడు. కానీ ఈ మూడు మిమ్మల్ని ఎటువంటి చెరలో నుంచైనా బయటికి తీసుకొని రాగలవని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు వ్రాసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అకస్మాత్తుగా కార్యాలు జరుగుతాయి. అకస్మాత్తుగా అంటాడు. సడన్లీ దెర్ వాజ్ అ మ్యాసివ్ అర్త్క్వేక్. సడన్గా రెప్పపాటులోనే
దేవుడు రెప్పపాట్లోనే అద్భుతాలు చేసే దేవుడు. సడన్గా నువ్వు ఊహించినటువంటి కార్యాలు దేవుడు చేయగలడు, సడన్గా చేయగలడు. ఇప్పుడు ఎందుకు రాయించాడు దేవుడు అంటే ఇది పద్ధతి, ఒక పద్ధతి. దిస్ ఇస్ ఎ వే, దిస్ ఇస్ అ ప్రొసీజర్. ఇఫ్ యూ ఫాలో దిస్, వారు పొందిన ఫలితాలు మనం కూడా పొందగలం. వారు పొందిన ఫలితాలు మనము కూడా పొందగలము. హల్లెలూయా. వారు తెంచుకోవాలంటే వారి వల్ల అయ్యేదా? బొండగలు తెంచుకోవాలంటే వారి వల్ల అయ్యేదా? ఆ చెరసాల నుంచి బయటికి రావాలంటే వాళ్ళ వల్ల అయ్యేదా? నో. సమ్టైమ్స్ వీ ఫేస్ సర్టన్ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ ఎబిలిటీ. మన సామర్థ్యానికి మించినటువంటి సమస్యలతో మనం పోరాడినప్పుడు మనం చేయాల్సిందంతా ఆయన వైపు చూడ్డాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెబుతాము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు మీదికి 3 సైన్యాలు వచ్చారు. లెక్కింప శక్యం కాని సైన్యం. యెహోషాపాతు ఏమన్నాడంటే, ప్రభువా, వీరిని ఎదిరించేదానికి మా బలము చాలదు అన్నాడు. మా బలము చాలదు, వీరిని ఎదిరించుటకు మా బలం చాలదు. అది నెగిటివ్ కన్ఫెషన్ కాదు, దేవునితో చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది దేవుని కూడా తెలుసు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీ శక్తికి మించింది అని అనిపించినప్పుడు, మీ శక్తికి మించింది అని అనిపించినప్పుడు ఒకటే మాట చెప్పండి, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గొల్యాతు అంటే 40 రోజులు భయపెట్టాడు. 40 రోజులు భయపెట్టాడు. 40 రోజులు భయపెట్టాడు. అందరూ బెదురు, రాజు దగ్గర నుంచి అందరూ బెదురుకున్నారు. దావీదు ఒక్కడొచ్చి చెప్పాడు, ఒకటే అన్నాడు, యుద్ధము యెహోవాదే. చిన్న రాయితో చంపేశాడు గొల్యాతును. హల్లెలూయా. చిన్న పదం, థ్యాంక్ యూ జీసస్తో మీరు ఎటువంటి గొల్యాతునైనా చంపేసేయచ్చు. హల్లెలూయా. దావీదు ఆనాడు రాయిని వాడారు. ఈరోజు మనము థ్యాంక్ యూ జీసస్ అనే రాయిని మనం వాడాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ అ డెలివరర్. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని పట్టుకున్నవారంట వాడిని వదిలిపెట్టారంట. మేము వదిలిపెట్టామన్నారంట. అయితే ఇర్మియా అంటాడు, అయితే వారి విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. చెప్పండి, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. నేను ఎదుర్కొంటున్న సమస్యల కంటే నా విమోచకుడు బలవంతుడు. నా చెరసాల కంటే నా విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. వారు చెరసాల గురించి పాడలేదంట, వారి చెరసాల్లో ఎంత చీకటిగా ఉందో పాడలేదంట, వారి గాయాలు ఎలా ఉన్నాయో అవి పాడలేదంట, చీకటిని వివరించలేదంట, వారి అవమానాన్ని వివరించలేదంట. కానీ దేవుడు నమ్మదగిన వాడు అని పాడారంట. హల్లెలూయా. 107వ కీర్తన 1వ అధ్యాయం పాడారంట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా యుద్ధం చేస్తే ఏమైంది? మీరు పాడుతున్నారు అంతే. ఇదే గుర్తుకొచ్చింటుంది వారికి, పౌలు శీలలకు ఇదే గుర్తుకొచ్చి ఉంటుంది. వారు పాడరు. వారు పాడుటకు మొదలుపెట్టగా దేవుడు మాటుగానని పెడితే వారు ఒకరిని ఒకరు పొడుచుకొని యుద్ధము చేయకుండానే గెలిచారు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. మీ శక్తికి మించిన సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఓపెన్ యువర్ మౌత్, సే బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని నింపాదిగా ఉండండి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని చెప్పి, థ్యాంక్ యూ జీసస్, నీవు నా పక్షంగా పోరాడుతున్నావు, థ్యాంక్ యూ జీసస్.
ఈ మనసుకు అర్థం కాదు, అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. నేనేం చెప్తానంటే, హౌ టు ఇన్వాల్వ్ గాడ్. దేవుని ఎలా నీ విషయంలోనికి ఎంటర్ అయ్యేటట్టు చూడాలి దేవుణ్ణి. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. హీ ఫైట్స్ యువర్ సిక్నెస్. నీ రోగముతో ఆయన యుద్ధం చేస్తాడు, నీ సమస్యలతో ఆయన యుద్ధం చేస్తాడు, నిన్ను బంధించిన తలుపులతో యుద్ధం చేస్తాడు, నిన్ను ఉంచినటువంటి ఆ చెరతో ఆయన యుద్ధం చేస్తాడు. నీ సమస్యలకు ఆయనకు మీటింగ్ ఏర్పాటు చేయాలి. యూ హ్యావ్ టు అరేంజ్ ఎ మీటింగ్. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ పర్వతానికి దేవునికి మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆయన సన్నిధిలో పర్వతములు సహితము వాళ్ళిద్దరికి మీటింగ్ అరేంజ్ చేయండి. దేవునికి సమస్యకు మీటింగ్ అరేంజ్ చేయాలంటే ఒకటి చెప్పాలి, యుద్ధం యెహోవాదే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో ఎల్లప్పుడూ చేయవలసినటువంటి పని, మరి ముఖ్యంగా చెరలో ఉన్నప్పుడు చెయ్యి, ఇరుకులో ఉన్నప్పుడు చెయ్యి. ఇరుకులో ఉండి నువ్వు మొరపెడితే నిన్ను విశాల స్థలములకు తీసుకొని వెళ్తాడు ఆయన. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి సందర్భాల్లో మొరపెట్టగా దేవుడు ఆలకించకుండా అలా వదిలేసిన సందర్భాలు ఏవి కూడా లేవు. మన పితరులు ఆయనకు మొరపెట్టారు, ఆయన నమ్మిక ఉంచారు, వారు సిగ్గుపరచబడలేదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని 1000 రెట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన నెరవేర్చి స్థిరపరచి జనములలో ఆయన అద్భుత కార్యములను వివరించినట్లుగా కార్యములు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.